హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్బర్ బెడ్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ కొడితే వీడియో ఎక్కడికో పడుతుంది. లైక్ కొట్టండి. ఇంకా ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి హౌస్లో ఈరోజు 4 టాస్క్లు అయితే జరిగాయి కదా, మార్నింగే అప్డేట్ చేశారు. ఇప్పుడు ఒకసారి చెప్పేస్తాను. రీతు, కళ్యాణ్, ఇమాన్యువల్ వీళ్ళైతే ఫస్ట్ టాస్క్ ఆడారు. ఇమాన్యువల్ గెలిచాడు. సెకండ్ టాస్క్ వచ్చేసి ఇక్కడ తనుజ, డీమన్, బర్నీ గారు వీళ్ళైతే ఆడారు. తనుజ గెలిచింది. థర్డ్ టాస్క్ వచ్చేసి ఇమాన్యువల్, సంజనా గారు అయితే ఆడారు. ఇమాన్యువల్ గెలిచాడు. ఇంకా ఫోర్త్ టాస్క్ సుమన్ శెట్టి అన్న, తనుజ అయితే ఆడారు. తనుజ గెలిచింది. రెండు టాస్క్లు ఇద్దరు గెలిచారు, తనుజ, ఇమాన్యువల్. హైలైట్ ఈరోజు ఎపిసోడ్లో వీళ్ళే ఉండబోతున్నారు. ఇంకొచ్చేసి ఆ తర్వాత తనుజ ఏదో బూత్ మాట్లాడింది బ్రో, దాన్ని మాట్లాడు బ్రో అంటున్నారు. ఆ తనుజ ఏం మాట్లాడిందో నాకైతే తెలియదు, కానీ మాట్లాడేసే బ్రో అంటున్నారు. ఏమని మాట్లాడాలి? మొన్న కూడా అంతే, కళ్యాణ్ ఏదో బూత్ మాట్లాడాను ఒక స్క్రీన్ షాట్ పంపించి ఇంత పెద్ద మాట అన్నాడు బ్రో, మాట్లాడు బ్రో, లేకుంటే నువ్వు కళ్యాణ్ పిఆర్ బ్రో, ఈ మాట నువ్వు వీడియోలో చెప్పాలి. ఏమని చెప్పను? నా దగ్గర ఉన్న ప్రకారం అయితే వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. నా దగ్గర ఏ అప్డేటు లేదు. నేను ఏదైనా కన్ఫామ్ అయితేనే మాట్లాడతాను, నాకు తెలిస్తేనే. ఊరికే వాళ్ళు ఏదో చెప్పేశారు, నేను కూడా పైన హెడ్లైన్ వేసి కళ్యాణ్ బూత్ మాట్లాడాడు, ఇంత పెద్ద మాట్లాడాడు, తనుజ ఇంత పెద్దది మాట్లాడింది చెప్పలేను. నేను ఏదైనా నాకు కన్ఫామ్ అయితే చెప్తా. అనవసరంగా ఒకరి మీద అయితే నేను ఎప్పుడు తప్పుడుగా చెప్పలేను. ఒకవేళ ఉన్నా కూడా అంత హార్ష్గా నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఇంకొచ్చేసి వాళ్ళైతే లోపల కలిసి ఉన్నారు, వీళ్ళేమో బయట ఇద్దరు కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. అమ్మ నా బూతులు కూడా తిట్టుకుంటున్నారు. వాళ్ళేమో లోపల హాయిగా కలిసే ఉన్నారు. ఇంకొచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి తనుజ. నెక్స్ట్ లెవెల్లో దూసుకుపోతుంది. దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. వన్ సైడ్ కుట్టుడు ఇది అలా. ఇంకా ఈరోజు అయితే టాస్కులు గెలిచింది, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి టాస్క్లు ఆడదు అన్నారు. ఈరోజు అయితే గెలిచింది. ఈరోజు ఫ్యాన్స్కి కూడా మంచి స్టఫ్ ఉంటుంది ఎపిసోడ్లో. ఇంకా సెకండ్ వచ్చేసి డీమన్ అయితే ఉన్నాడు. డీమన్ అయితే టాస్క్లు బాగా ఆడతాడు. నిన్న ఏదైతే టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుస్తాడని చెప్పాడో దానికి నామినేషన్ పడింది. ఆ తర్వాత నీకు హెల్త్ బాగలేదు తమ్ముడు, బయటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని దానికి నామినేషన్ పడింది. పాపం ఏవో 2 ఏమన్నా కరెక్ట్గా నామినేషన్ పాయింట్లు ఉన్నదేమో, మిగతావంతా అనవసరం అనిపించింది. నేనంతా డీమన్నే తగులుకున్నారు అందరూ. ఏదైతే అదే రీతు కోసం వదిలేసి నువ్వు కెప్టెన్సీ త్యాగం చేసావు అని, అది పర్వాలేదు, కానీ ఇది రెస్ట్ తీసుకో తమ్ముడు. నువ్వు టికెట్ టు ఫినాల్ వేసి గెలుస్తానని చెప్పు. ఏంటి అంటే మేమంతా వేస్టా? అతడు నేను గెలుస్తా అని చెప్పాడు, దానికి నామినేషన్ చేస్తాడని కల్లో కూడా అనుకొని ఉన్నాడు. అప్పటికప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకొని సంజన గారు వేరే వాళ్ళని అనుకున్నారంట. కానీ అప్పటికే డీమన్ అయితే నామినేట్ చేశారు. ఆ తర్వాత రీతు అలాగే ఇక్కడ సంజన గారు కలిసిపోయారు. డీమన్ ఏమనుకుంటా అంటే, డీమను ఆడియన్స్ మీరు కలిసిపోతే మేమేం చేద్దాం, అంత కొట్టుకొని కలిసిపోయారు. మంచికేలేండి. ఇంకా ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో అయితే సంజన గారు ఉన్నారు. సంజన గారికి అయితే ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్ శనివారం పడింది. నెగిటివ్ అవ్వాల్సింది, కానీ వీళ్ళు ఏదైతే టీఆర్పీ గేమ్ ఆడి నువ్వు బయట పో అని చెప్పేసి, ఆ తర్వాత హౌస్ మేట్స్ డెసిషన్తో నేను ఇంట్లో ఉండాలి అంటే ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం అనుకొని వాళ్ళు చెప్తే నేను ఉన్నాను సార్, కావాలంటే నన్ను హౌస్లోంచి బయటకు పంపించేయండి అని ఏదైతే మాట నిందో అందరూ అక్కడ నచ్చారు సంజన గారు. ఆవిడ నేను ఆ రోజు చెప్పప్ప, రీతు ఏదైతే సంజన గారు మాట్లాడదు అది తప్పు, నేను దాన్ని ఇది చేయను. ఇక్కడ ఆవిడ కోసం ఆవిడ స్టాండ్ తీసుకున్నారు, అది రైట్ అంటున్నా నేను. రీతుని ఏమన్నా అన్నారంటే అది తప్పే, ఇప్పటికే చెప్తున్నా. మీరేమన్నా అనుకోండి, ఆవిడ కోసం స్టాండ్ తీసుకున్నారు చూడండి, అది రైట్ అని చెప్పి అంతే ఆ రోజు ఎపిసోడ్లో కూడా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారిని కూడా ఖాళీగా ఉన్నావు నువ్వు కూడా వచ్చేయన్నా అన్నట్టు కళ్యాణ్ నామినేట్ చేసినట్టున్నాడు. అక్కడ ఇమాన్యువల్ నామినేట్ చేసింటే అదే నామినేషన్లో ఉండేవాడు, ఇంకా ఓట్ బ్యాంక్ పెరిగి ఇంకా ఇమాన్యువల్కి హెల్ప్ అయ్యేది. మళ్ళీ ఇక్కడ తనుజ అలాగే డీమన్ నామినేట్ చేసినప్పుడు ఇమాన్యువల్ని డిపెండ్ చేసుకునేకి ఎక్కువగా వచ్చాడు కాబట్టి కళ్యాణ్ మళ్ళీ ఎందుకులే అనుకొని బర్నీ గారిని అయితే నామినేట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో మళ్ళీ ఫ్రెండ్ వేరే ఇమాన్యువల్ అన్న, ఎందుకులే మనకు అని బర్నీ గారి మీద ఒక పాయింట్ ఉంది కదా, బాగా పర్ఫార్మెన్స్ చేయలేదని ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత రీతు అయితే ఉంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న ఈసారి ఇంటికి పోయేకి హై ఛాన్సెస్ ఉన్నాయి.